కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ పట్టణంలో నిరసన ప్రదర్శన చేసి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఐఎంఏ సభ్యులు వైద్యులు పాల్గొన్నారు. కలకత్తా నగరంలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా పట్టణంలోని ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో సమావేశం నిర్వహించి జరిగిన దారుణమైన ఘటనను ఖండించారు. ఐఎంఏ కార్యాలయం వద్ద నుండి వైద్యులందరూ ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. వైద్య విద్యార్థినిపై దాడిని ఖండిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఐఎంఏ నిరసనకు డెంటల్ మెడికల్ అసోసియేషన్, ఫిజియోథెరపీ అసోసియేషన్, రోటరీ క్లబ్ రూఫ్ తెనాలి వైకుంఠపురం తదితర సంఘాల తరపున మద్దతు తెలియజేశారు. ప్రదర్శనగా కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్కు వినతి పత్రం అందజేశారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, సహాయ కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ఈ సంఘటన తమను ఎంతగానో బాధించిందని అన్నారు. పనిచేసే చోట స్త్రీలకు తగిన రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలకి న్యాయం జరిగే విధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన ప్రదర్శనలో తెనాలి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులు, రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొని మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ వైద్యులు డాక్టర్ జె కోటినాగయ్య, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఉదయ్ భాస్కర్, డాక్టర్ హిమని, డాక్టర్ జీవనలత, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ పురుషోత్తమరావు, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ మస్తానమ్మ, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పీజీ స్టూడెంట్ ని చాలా ఘోరంగా అమానుషంగా చంపారు. ఆ కేసు గురించి ఈరోజు ఆల్ ఇండియా అంతా కూడా డాక్టర్స్, అన్ని బ్రాంచెస్ వాళ్ళు, లాయర్స్, ఫిజియోథెరపిస్టులు, అందరూ కామన్ పీపుల్ కూడా మాకు సపోర్ట్గా అందరూ బంద్ చేస్తున్నారు. ఈరోజు డాక్టర్స్ ప్రత్యేకంగా మేము ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ తప్పితే అసలు ఏవి ఓపీలు కానీ ఎలక్టివ్ సర్జరీస్ కానీ నిలిపేశాము. ప్రాణం పోసే మనిషిని, ఇలాంటి దారుణమైన దాడికి పాల్పడిన మనుషులు, వాళ్ళు మనుషులు అనరండి, మృగాలు. ఆ మృగాలు ఖచ్చితంగా శిక్షించాలి. మరియు ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలి అంటే ఖచ్చితమైన గట్టి రక్షణ వ్యవస్థ, మంచి లాస్, కరెక్ట్ బిల్స్ ఉండాలండి. ఒక డాక్టర్ మీద దాడి జరిగింది అని కాదు, ఒక ఆడపిల్లకి రక్షణ లేదు ఇవాళ మన దేశంలో. ఆడపిల్లని ఇలా అంత దారుణంగా హింసించి చంపిన ఇన్సిడెంట్ మనకి ఇక్కడ జరిగింది అంటే ఇవాళ సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి అండి. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నేను ఎంతో బాధపడుతున్నాను. అసలు ఇలాంటివి జరిగినందుకు, ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానండి. ఒక ఆడపిల్లగా నేను సిగ్గుపడుతున్నాను. డాక్టర్గా అనేది తర్వాత విషయం. ఆడపిల్లగా తల వంచుకొని సిగ్గుపడుతున్నాను.